బాల్స్లో 2 రన్స్ కావాలి. కానీ 5th బాల్లో హనుమ విహారీ అవుట్ అవుతాడు. ఇంకా లాస్ట్ బాల్లో 2 రన్స్ కోసం పరిగెత్తుతున్నప్పుడు ఇంగ్రామ్ కూడా రన్అట్ అవుతాడు. ఇంకా ఈ మ్యాచ్ టై అవుతుంది. చూద్దాం పదండి. ఢిల్లీ వర్సెస్ కోల్కతా మ్యాచ్ సూపర్ ఓవర్. ఢిల్లీకి శ్రేయస్ అయ్యర్ ఇంకా రిషబ్ పంత్ ఓపెనింగ్ చేస్తారు. కేకేఆర్ తరపున బౌలింగ్ వేయడానికి ప్రసిద్ధ్ కృష్ణ వస్తారు. ఫస్ట్ బాల్లో బౌన్సర్ వేస్తాడు, దానిని పంత్ సింగిల్ తీస్తాడు. సెకండ్ బాల్లో బౌన్సర్ వేస్తే కానీ అయ్యర్ కీపర్ మీద 4 కొడతాడు. థర్డ్ బాల్లో శ్రేయస్ అయ్యర్ ఈజీ క్యాచ్ పీయూష్ చావ్లాకి ఇచ్చి అవుట్ అవుతాడు. 4th బాల్లో పంత్ ఆడుతూ 2 రన్స్ తీస్తాడు. 5th బాల్లో కూడా పంత్ ఆడుతూ 2 రన్స్ వస్తాయి. లాస్ట్ బాల్లో రిషబ్ పంత్ రివర్స్ స్వీప్ ట్రై చేస్తే కానీ సింగిల్ వస్తుంది. ఇంకా ఢిల్లీ సూపర్ ఓవర్లో 10 రన్స్ చేస్తుంది. 10 రన్స్ చేయడానికి కేకేఆర్ నుంచి రస్సెల్ ఇంకా దినేష్ కార్తిక్ వస్తారు. ఢిల్లీ తరపున రబాడా బౌలింగ్ చేసేకి వస్తాడు. ఫస్ట్ బాల్లో రస్సెల్ కాళ్ళ దగ్గర యార్కర్ వేస్తే దానిని రస్సెల్ 4 కొడతాడు. సెకండ్ బాల్లో కూడా సేమ్ యార్కర్ వేస్తాడు, కానీ రస్సెల్ ఇప్పుడు కొట్టలేడు. థర్డ్ బాల్లో డెడ్లీ యార్కర్ వేస్తే రస్సెల్ మిడిల్ స్టంప్ కింద పడిపోతుంది. రబాడా వరుసగా యార్కర్స్ వేస్తాడు. ఇంకా రాబిన్ ఉత్తప్ప సింగిల్ తీస్తాడు. ఇప్పుడు 2 బాల్స్లో 6 రన్స్ కావాలి. 5th బాల్లో దినేష్ కార్తిక్ స్కూప్ ట్రై చేస్తాడు, కానీ ఫీల్డర్ ఉండటంతో వల్ల సింగిల్ వస్తుంది. లాస్ట్ బాల్లో 5 రన్స్ కావాలి, కానీ రబాడా మళ్ళీ యార్కర్ వేస్తాడు, దానికి సింగిల్ వస్తుంది. ఇంకా ఈ సూపర్ ఓవర్ ఢిల్లీ గెలుస్తుంది.